शतमानं भवति నన్ను వాడు అలా చంపాలనుకుంటే నేను వాడిని పట్టుకుని కొట్టి పోలీసులకు అప్పచెప్పొచ్చాను. శాంతిని ముందు పార్థం లోపలికి తీసుకెళ్ళి ఆ దెబ్బలకి మందురాయ్. కార్తీక్ మన పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. అత్తయ్య నేను వస్తాను. నువ్వెందుకు భాను, నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకో. లేదత్తయ్య, ఆ నిజాలేంటో నేను తెలుసుకోవాలి. ఈ నాటకాలు ఎవరు ఆడుతున్నారో తెలుసుకోవాలి. మీ ప్రాణాలు తీయాలనుకున్న వాళ్ళెవరో నాకు తెలియాలి. అసలే వాడు కిల్లర్. పోలీసులని ఏ మాయైనా చేస్తాడు. మనం వెళ్ళి వాడు చెప్పే నిజాలేంటో తెలుసుకోవడం బెటర్. సరేరా రాపార్దు. ఒరేయ్, నువ్వు సుపారీలు తీసుకుని హత్యలు చేస్తావని మాకు తెలుసు. ప్రాణాలు తీయడం నీ పనేంట్రా రాస్కల్? నువ్వు పెట్టుకుంది మామూలు వ్యక్తులతో కాదు. వాళ్ళు ఈ సిటీలో చాలా స్టేటస్ ఉన్న వ్యక్తులు. నిన్ను హత్య చేయమని ఎవరు చెప్పారో మర్యాదగా చెప్పే. శిక్షపడి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తింటావో లేదా మా చేతిలో చిత్రహింసలు అనుభవిస్తావో నీ ఇష్టం. నువ్వు తీసుకున్న డబ్బుల కన్నా మేం కొట్టే దెబ్బలు భరించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకురా నవ్వుతున్నావు? కొట్టి వదిలేస్తామనుకుంటున్నావేమో. 3rd డిగ్రీతో తాట తీస్తా ఏమనుకుంటున్నావు? నీకన్నా కరోడగాలను చూసాం. ఇదే స్టేషన్లో నిజాలు కక్కించాం. ఈరోజు నువ్వు చచ్చినట్టు నిజం చెప్పాల్సిందే. చెప్తావా చేస్తావా? నమస్తే మేడం. నమస్తే. నరసింహ అంటే వీడే. నోరు విప్పాడా? లేదు మేడం, వీడు చాలా మూర్ఖంగా ఉన్నాడు. ఎంత కొట్టినా నోరు విప్పడం లేదు. అలా అంటే ఎలా అండి? వాడు ఖచ్చితంగా నోరు విప్పాలి. మా అమ్మ మీద హత్య ప్రయత్నం జరిగింది. వాడిని మేమందరం కలిసి పట్టుకుంటే వాడిని వీడు చంపేశాడు. అంటే ఆ క్రిమినల్ నీడలాగా మమ్మల్ని వెంటాడుతున్నాడనే కదా అర్థం. ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం వాళ్ళకి తెలుస్తుందనే కదా. ఆ తెర వెనుకున్నదెవరో వీడికే తెలుసు. వీడు నిజం చెప్తే ఆ నిజమైన క్రిమినల్ ఎవరో బయటపడతారు. అవును సిఐ గారు, ప్రతి క్షణం ఊర్మిళకి ఎటువైపు నుంచి ఏం జరుగుతుందో అని భయపడుతూనే ఉన్నాం. బామ్మ, వంట అయిపోయింది. మీరు వస్తే వడ్డిచ్చేస్తాను. వాసు ఏమంటావురా? ఇప్పుడే వద్దులేమ్మా, వాళ్ళని కూడా రాని, అందరం కలిసి ఒకేసారి భోంచేద్దాం. వాళ్ళెప్పుడొస్తారో ఏంటో. మీరు బామ్మ పార్దు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. పర్వాలేదు రామలక్ష్మి, వాళ్ళని కూడా రాని, అందరం కలిసే భోంచేద్దాం. దానికంటే ముందు ఆ నరసింహగాడు ఏం చెప్పాడో తెలుసుకునేంత వరకు నేను ఏమీ తినలేను. అదిగో మమ్మీ వాళ్ళు వచ్చినట్టున్నారు.
అమ్మ బాను, ఆ నరసింహగాడు నోరు తెరిచాడా? వాడితో ఇది ఎవరు చేయిస్తున్నారో చెప్పాడా? లేదు బావా, వాడు నోరు విప్పటం లేదు. వాడు జగముండిలా ఉన్నాడు. పోలీసులు, కార్తీక్ ఎవ్వరు మాట్లాడినా సరే వాడికి ఏవీ తెలీదు అని చెప్పి తప్పించుకుంటున్నాడు. నాకు తెలుసత్తయ్య, వాడు నోరు విప్పడని. ఎందుకంటే వాడు డబ్బు కోసం ప్రాణాలు తీసేవాడు. వాడు నోరిపితే వాడికి డబ్బులిచ్చిన వాళ్ళు బయటకు వస్తారు కదా, వాళ్ళు వాడి ప్రాణాలు తీసేస్తారు. అది వాడికి తెలుసు కదా. అయినా పర్వాలేదు, నేను డీజీపీ గారితో మాట్లాడతాను. వాడితో డిపార్ట్మెంట్లో ఎవరైతే నోరు తెరిపించగలరో వాళ్ళని పంపించమని చెప్తాను. అప్పుడు వాడు ఎందుకు నోరు విప్పడో నేను చూస్తాను. చిచి, మా ఐదారి సంతని ఒక విషయంలో ప్రశాంతంగా ఉన్నావంటే 10 విషయాల్లో టెన్షన్ పడాల్సి వస్తుంది. అసలు మన ఇంటికి ఏ దిష్టి తగిలిందో ఊర్మిళ. ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఏం చేస్తే పాపం పోతుందో నాకు అర్థం కావట్లేదు. అమ్మా, మీరేవి కంగారు పడకండి, అన్నీ సర్దుకుంటాయి. వాడు పోలీస్ కస్టడీలోనేగా ఉన్నాడు. వాడు ఎన్ని రోజులు నోరు విప్పకుండా ఉండగలరు చెప్పండి? నయాన్నో భయాన్నో ఆ పోలీస్ వాళ్ళు వాడి చేత నోరు విప్పిస్తారు. ఇదంతా ఎవరు చేయిస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా కనుక్కుంటారు. మీరు ధైర్యంగా ఉండండి. రావాలిరా వాసు, వాళ్ళు ఊర్మిళ ప్రాణాలు తీయాలనుకున్నారు. వాళ్ళనంత తేలిగ్గా వదిలేయడానికి వీల్లేదు. నా ఇంటి నాశనం కోరుకునేవాడు ఎవరైనా సరే వాడిని క్షమించేది లేదు. అసలు వాడిని వదిలే ప్రసక్తే లేదు. పోలీసులు నిజం చెప్పిస్తారో చెప్పించారో పక్కన పెడితే మనకున్న అన్ని సోర్సెస్ వాడదాం. వాడు ఎవరెవరిని కలిశాడో, ఎవరితో మాట్లాడాడో అన్నీ బయట పెడదాం. అప్పుడు అజ్ఞాతంలో దాక్కున్న వాడు కూడా బయటకు వస్తాడు. మా అమ్మ ప్రాణాలు వాడు తీయడం కాదు, వాడి ప్రాణాలే నేను తీసేస్తాను. వీడి ఆవేశం చూస్తుంటే వీడేమైపోతాడో అని భయం వేస్తుంది. భగవంతుడా, ఆ దొంగ సచ్చినోడు తొందరగా నోరు విప్పేలా చెయ్యి స్వామి. నీకు 101 కొబ్బరికాయలు కొడతాను. వాడు నోరు విప్పే వరకు వీళ్ళు వదిలిపెట్టేలా లేరు. వాడు ఇదే ఊర్లో ఉంటే ఎవరూ కనిపెట్టలేరు అనుకున్నాను. కాని వాడు ఇంత తెలివి తక్కువగా పార్థ చేతిలో బుక్ అయిపోతాడు అనుకోలేదు. వీళ్ళ ఆవేశం చూస్తుంటే నా భవిష్యత్ ఏంటో నాకు అర్థం అవుతుంది. వాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ నోరు తెరవకూడదు. ఏవండి, అంతా మనకి మంచి జరుగుతుంది. అత్తయ్య మంచితనమే అత్తయ్యని కాపాడింది. మన మీద కుట్ర చేయాలనుకున్నా ఎప్పటికీ ఎవరూ గెలవలేరు. దొరకడు అనుకున్నవాడు దొరికాడు కదా, ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నారు? 1-2 రోజులు ఆలస్యమైనా వాడు ఖచ్చితంగా నోరు విప్పుతాడు. మీరు అనవసరంగా టెన్షన్ పడద్దు. ఏంటి బాను, ఓదార్పా? అది కాదండి, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. అన్నయ్య నాన్న అన్ని విషయాలు చూసుకుంటున్నారు కదా అని చెప్తున్నాను. నేనేం చేయాలో, ఎలా ఆలోచించాలో నాకు బాగా తెలుసు బాను. నువ్వే నాకు చెప్పక్కర్లేదు. నీ ఓదార్పు మాటలు నాకు అవసరం లేదు. దయచేసి నన్ను ప్రశాంతంగా వదిలే.